జూబ్లీ హిల్స్ కౌంటింగ్ కొనసాగుతుంది. రౌండ్ కి ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. 5వ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 12,651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. రైట్, లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సో లక్ష్మణ్ గారు, 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంది. అంటే బీఆర్ఎస్ థర్డ్ రౌండ్లో చూస్తే కొంత ఆధిక్యంలో కొనసాగినప్పటికీ మళ్ళీ 5వ రౌండ్కి వచ్చేసరికి 12,651 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ ఎన్నో గిమ్మిక్కులు చేసింది. ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి కావచ్చు, అలాగే మాగంటి సునీత కుటుంబ కలహాలను రోడ్డు మీదకి తీసుకురావడం కావచ్చు, ఇలాంటి రకరకాల గిమ్మిక్కులు చేసినప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. సైలెంట్ ఓటింగ్ మాకు ఖచ్చితంగా కలిసి వస్తుంది, అలాగే మహిళల ఓటింగ్ శాతం పెరగడం కూడా బీఆర్ఎస్కి కలిసి వచ్చేటువంటి అంశంగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఏం చెప్తారు? రైట్, లక్ష్మణ్ గారు. మ్యూట్లోకి వెళ్ళిపోయింది కదా. చెప్పండి సార్. మిగతా డివిజన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడి వరకు వచ్చినప్పుడు అది వన్ సైడ్ బీఆర్ఎస్ కే పడ్డాయి అనుకోండి, ఈ 12,000ను దాటడం పెద్ద విషయం అయితే కాదు. చూడాలి మరి. అది కాంగ్రెస్ పార్టీ సరే, వాళ్ళు కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇందాక మన వెంకటస్వామి చెప్పినట్టు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఓడిపోతామనే ఉద్దేశంతోనే కదా బీసీకి టికెట్ ఇవ్వడము, తర్వాత అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడము, ఇవన్నీ చేశారు. అలాగే ఎన్టీ రామారావు విగ్రహం పెడతామనటము, ఇవన్నీ కూడా వ్యూహంలో భాగంగానే చేశారు. ఆమె కుటుంబాన్ని కూడా రోడ్డున పెట్టారు. కొంతవరకు అవి పనిచేస్తాయి, చేయకుండా ఏముండవు. కానీ ఒకవేళ మహిళలు కానీ లేకపోతే గోపీనాథ్ చేసినటువంటి మంచి పనులు, పేదలకు సహాయం చేయటము, ఇవన్నీ కూడా పనిచేసి ఉంటే ఇప్పుడు రాబోయే డివిజన్లలో మార్పు మనకు కనపడాలి. కనపడకుండా ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు ఎంతో కొత్త మెజారిటీ చూపిస్తే ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఇన్ కేసు ఒకవేళ ఫర్ సపోజ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కనుక గెలిస్తే ఆ గెలుపు నవీన్ యాదవ్ గెలుపుగా చూడాలా, రేవంత్ రెడ్డి గెలుపుగా చూడాలా, కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడాలా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చూడడానికి అవకాశమే లేదు. కేవలం రేవంత్ రెడ్డి గెలుపుగానే చూడాల్సి వస్తుంది. నవీన్ యాదవ్ గెలుపు కూడా కాదు. ఎందుకంటే నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం మీద అంత మంచి పేరు అయితే లేదు. ఉండొచ్చు, ఆయన నియోజకవర్గంలో ఉండొచ్చు, ఏదన్నా పనులు పడితే 10 మందికి సహాయం చేయొచ్చు, అంతమంది పోటీ చేశాడు. అతను సుపరిచితుడే, అంటే బస్సులలో అతను తెలిసిన వ్యక్తే. కాకపోతే ఏంటంటే ఎలా ఉంటుంది, బయటికి చెప్పకపోవచ్చు కానీ రౌడిజాన్ని ఎవరు అంగీకరించరు ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో. అతనితో పనులు చేసుకుంటారేమో కానీ అతన్ని మళ్ళీ నెత్తన పెట్టుకుంటామని అనుకోరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో అవి పని చేయవు.